NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దివ్యాంగులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇటీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి 50 కోట్ల రూపాయలు కేటాయించడమైందని, బాధితుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే సంవత్సరం ఇంటర్ తరగతుల ప్రారంభం చేయనున్నట్లు తెలియజేశారు. ఇటు నేపథ్యంలో విద్యార్థులకు సైన్ లాంగ్వేజ్తో నిపుణుల బోధన, ఇందిరమ్మ ఇళ్లలో 5% కోటా, ఆర్టీసీ బస్సు పాసుల సమస్య త్వరలో పరిష్కారం హామీ ఇచ్చారు. ఇటీ కార్యక్రమంలో దివ్య దృష్టి యూట్యూబ్ ఛానల్ను ఆవిష్కరించారు. ఇటీ కార్యక్రమానికి అనిత రామచంద్రన్, శైలజ, నరేందర్ రెడ్డి తదితరులు దివ్యాంగుల ప్రతిభను అభినందించారు. అదేవిధంగా వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడి కుటుంబానికి ఇల్లు, వైద్యం, చదువు బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పాట వస్తుంటే చెవులు ఆ పాట ఏ పాటో తెలియదు, కానీ పాట యొక్క అనుగుణంగా డ్యాన్స్ చేయడం కానీ, అదేవిధంగా కళ్ళు లేని వారు ఆ కళ్ళు లేని వారు ఏ విధంగా డ్యాన్స్ చేయడం మీరు చూస్తున్నారు. అంటే ఎంత గొప్పగా పిల్లలు వాళ్ళకి దివ్య దృష్టి అనే ఒక ఆలోచన పరంగా మీ అందరూ తెలుసు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కరీంనగర్ గారు మరి వారు దివ్యాంగులకు సంబంధించినటువంటి దివ్య దృష్టి అనే ఒక వెబ్సైట్ తయారు చేసి ఒక గొప్పగా పాట యొక్క మన మొన్న ముఖ్యమంత్రి గారితో లాంచింగ్ చేయడం జరిగింది. ఆ సంగీతం ఒక పాట, ఆ పాట వారు రచించి దివ్యాంగులకు సంబంధించిన పాట కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నేను మరి వారి చేతుల మీదుగా వారికి ఒక దివ్యాంగులకు సంబంధించిన పాట, దివ్యాంగుల పిల్లలు ఏ విధంగా అయితే ట్యూనింగ్ చేసిందో, ఏ విధంగా అయితే రూపకల్పన చేసిందో ఆ పాటను కూడా పెద్ద రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ మంత్రిగా నా సొంత జిల్లా కరీంనగర్ జిల్లా, ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి ఈరోజు ధర్మపురి ప్రజల నా అభిమానంతోనే ధర్మపురి లక్ష్మణ ఆశీస్సులు శాసనసభ్యుగా ఎన్నికై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా, దివ్యాంగుల శాఖ మంత్రిగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మా దివ్యాంగులకు సంబంధించినటువంటి విద్యార్థుల మధ్యలో గొప్పగా ఈ యొక్క ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క దినోత్సవాన్ని మరి ఈరోజు మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి మా దివ్యాంగులకు సంబంధించిన మా సెక్రటరీ గారికి, మా అధికారులకు ముఖ్యంగా ఎవరైతే అర్హుతున్న వారికి ఒక్కొక్క జిల్లాకు సుమారు 1000 నుంచి 1500 దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ వేలాది అప్లికేషన్స్ వస్తే వాటిని షార్ట్ లిస్ట్ చేసుకొని 1000 నుంచి 1500 సెలెక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో కూడా మన స్కూటీస్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ వారి పరికరాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఏ ముఖ్యమంత్రి కూడా 50 కోట్లు నేరుగా దివ్యాంగుల శాఖ ఇవ్వాలి. మరి అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈరోజు గొప్పగా ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు వారికి గౌరవ వేతనం ఇచ్చుకుంటూ హాలిడే ఇవ్వడం జరిగింది. మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాకు సంబంధించిన 10th వరకే దివ్యాంగులకు సంబంధించిన స్కూల్స్ ఉండడం జరిగింది. ఆ యొక్క లిపి ద్వారా, ఆ యొక్క సైన్ ద్వారా ఎవరికైతే చెవులు వినబడేయో, ఎవరికైతే కళ్ళు కనబడేయో, ఎవరైతే శారీరక పరంగా దివ్యాంగుల పరంగా ఉన్న వారికి చదువు పరంగా వారికి ఉన్నటువంటి ఏదైతే లాంగ్వేజ్ ఉన్నదో ఆ లాంగ్వేజ్ ద్వారా అధ్యాపకులు 10th వరకు చెప్పే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 23 వరకు ఈ దివ్యాంగులకు సంబంధించిన సుమారు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ చదువు భవిష్యత్తు విషయంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఆ శాఖ మంత్రిగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు అప్ టు డిగ్రీ వరకు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి సైన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ లిపి ద్వారా ఆ యొక్క క్లాసెస్ అప్గ్రేడ్ చేసి పెద్ద ఎత్తున జూన్లో ఆ క్లాసెస్ కూడా ప్రారంభిస్తామనే విషయాన్ని మంత్రిగా మరి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులకు సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారో